భద్రాచలం వద్ద గోదావరి తగ్గుతుంది. నిన్న 53 అడుగులు చేరుకొని మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు ఈరోజు ఉదయం 52 అడుగులకి రావడంతో మూడో ప్రమాద హెచ్చరికని ఉపసంహరించారు. అయితే నిన్న 53 అడుగులకి రావడంతో ఈ ఉమ్మడి జిల్లాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు భద్రాచలం రావడం జరిగింది. భద్రాచలం వచ్చి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అట్లాగే కొత్తగా నిర్మిస్తున్న కరకట్టను కూడా ఆయన సందర్శించారు. గతంలో శ్రీనివాసరెడ్డి గారు కూడా భద్రాచలం రావడం, కొత్తగా నిర్మించే కరకట్టని సందర్శించడం, అవసరమైతే ఇక్కడ 53 అడుగులు కానీ భద్రాచలంలో గోదావరి వస్తే ఇక్కడ కరకట్ట అక్కడ జరుగుతున్న ఎక్స్టెన్షన్ కరకట్ట దగ్గర రోడ్డు మీద కూడా మట్టి వేయమని కూడా శ్రీనివాసరెడ్డి గారికి చెప్పారు. అయితే నిన్న కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ కరకట్టను సందర్శించి భద్రాచల పట్టణంలో చుక్క నీరు కూడా రావద్దని చెప్పిన మన ముఖ్యమంత్రి గారి ఆలోచనని ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పని తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. అయితే తుమ్మల నాగేశ్వరరావు గారికి భద్రాచలం మీద ప్రత్యేక శ్రద్ధ ఉంది. ఆ గతంలో 86 ముందు గోదావరి రావడంతో 86 గోదావరికి భద్రాచలం మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది. అయితే అప్పుడు టీడీపీ ప్రభుత్వం 86 తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే భద్రాచలం కరకట్ట నిర్మించాలని చెప్పని తుమ్మల నాగేశ్వరరావు గారు అప్పుడు ఈ కరకట్టని ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ కరకట్టని ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారి ఆశీస్సులతో ఈ కరకట్టని నిర్మించారు. ఇప్పుడు భద్రాచలం వద్ద ప్రజలు ఇప్పుడు దాదాపు 70 అడుగులు 75 అడుగులు వచ్చినా కూడా మునగట్లేదు అంటే ఈ కరకట్ట పుణ్యమే, అది తుమ్మల నాగేశ్వరరావు గారి పుణ్యమే అని చెప్పని కూడా భద్రాచలం వాసులు కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అయితే భద్రాచలం పట్టణంలోకి చుక్క నీరు కూడా రావద్దని చెప్పని అప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు భద్రాచలం పర్యటనలో భాగంగా అప్పుడు అన్నారు. ఆ మాట ప్రకారం కూడా చుక్క నీరు కూడా భద్రాచలంలోకి రాను అని నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారి పర్యటన గురించి కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు భద్రాచలం దగ్గర గోదావరి 53 అడుగులు వచ్చిందని తెలియగానే హుటాహుటిన హైదరాబాద్ నుండి బయలుదేరి భద్రాచలం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోనే సమీక్ష నిర్వహించి వరద ప్రభావిత ప్రాంతాలైనటువంటి కొత్త కరకట్ట కానీ ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఆయన అధికారులకు అనేక రకమైనటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. ఆయన చెబుతూ భద్రాచలంలో గోదావరి నీరు ఒక చుక్క కూడా భద్రాచలం పట్టణంలో ప్రవేశించడానికి వీలు లేకుండా భవిష్యత్తులో ఇప్పుడు కూడా టెంపరవరీగా చర్యలు తీసుకోండి, భవిష్యత్తులో ఒక్క చుక్క నీరు కూడా భద్రాచలానికి రాకూడదు అనేది ఆయన సంకల్పం. వాస్తవంగా కూడా ఈ రోజు నీ భద్రాచలంతో సురక్షితంగా 53 అడుగులు వచ్చినా 60 అడుగులు వచ్చినా 70 అడుగులు వచ్చినా సురక్షితంగా ఉందంటే అది తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క ఫలితమే, ఆయన కృషి ఫలితమే. ఇవాళ చాలా మంది చెప్పుకుంటా ఉన్నారు కరకట్ట ఎప్పుడో మా హయాంలో శాంక్షన్ అయింది, ఇప్పుడు మీరు పోస్తా ఉన్నారని. మీ హయాంలో రాయి మాత్రమే వేశారు, డబ్బులు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారితో పోట్లాడి దానికి డబ్బులు తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదిక చర్యన ఆ కరకట్ట నిర్మాణం జరుగుతుందంటే అది తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క చొరవతోనే జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా భద్రాచలం బట్టి గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ వీరంతా కూడా భద్రాచలం మీద ఒక ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి భద్రాచలాన్ని వరద నుంచి శాశ్వత విముక్తి కలిగించే దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్న కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రతి అధికారికి కానీ ఆయనకి భద్రాచల ప్రాంతంలో ఈ వరదల పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన నాకు తెలిసి రాష్ట్రంలో ఏ మంత్రికి కూడా లేదేమో అని అధికారికి కూడా లేదు. కలెక్టర్ గారికి స్వయంగా ఆయన దగ్గరుండి సూచనలు చేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్లే దానికోసం ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఎవరైతే పునరావాస కేంద్రాలకు వచ్చారో వారికి సరైన ఆహారం అందించమని, వారికి కావాల్సిన మందులు కానీ ఏదైనా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా వెంటనే అధికారులు స్పందించమని నిన్న సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ తెలంగాణలో ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి పనిచేసే మంత్రులు ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ముందుకు పోద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలంపై వరద ముంపుకి గురయ్యే భద్రాచలంపై తుమ్మల నాగేశ్వరరావు గారికి ఉన్న ఏదైతే సీనియారిటీ ఎవరికి లేదని చెప్పని ఆయన ఖచ్చితంగా భద్రాచలం ప్రజలకి వరద సహాయం చేస్తారని చెప్పని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. వీడియో జర్నలిస్టు బాలసూర్యతో నాగరాజు, సుమన్ టీవీ, భద్రాచలం.